అందరికీ నమస్తే. ఒక కాంగ్రెస్‌లో ఇంటర్నల్ ఇష్యూ ఇది. నిజానికి కాంగ్రెస్‌కు అధికారం ఉన్న రాష్ట్రాలు చాలా తక్కువ. కర్ణాటక, తెలంగాణ అక్కడక్కడ వీళ్ళ భాగస్వామ్యంతో ఉన్న రాష్ట్రాలు అవి ఉన్నాయి. ఆళ్ళకు పెద్ద తలనొప్పి అయిపోయిందట తెలంగాణ. తెలంగాణలో అందరూ కాదు. రేవంత్ రెడ్డి గారి వ్యవహారం, ఆయన తీసుకున్న నిర్ణయాలు హైకమాండ్ వాళ్ళకు తలనొప్పిగా మారినాయట. దానిలో అసలు కొందరేమో చూద్దాం ఆగండి అని చెప్తున్నారంట. కొందరేమో ఏంది భయ్ క్యా అని కొంతమంది మాట్లాడుతున్నారట. మొన్న ఒక ప్రెస్ మీట్ చూసినాం కదా మనం. జయరాం రమేష్ గారు ప్లస్ ఇవతల పక్కనేమో కేసీ వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి ఎవరో క్వశ్చన్ అడిగితే ఏం చేసింది చూసినాం కదా. ఆయన ఎవరు జయరాం రమేష్ గారు ముఖం తిప్పుకున్నాడు. తిప్పుకొని ఆ మైక్ అటు పంపించేసాడు, నేను మాట్లాడను అని. అంత తలనొప్పి అంట అక్కడ. ఈ మధ్యకాలంలో ఒక మంత్రితో అక్కడి నుంచి ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. ఆ ఇద్దరిలో ఒక పెద్ద మనిషి కావచ్చు, లేకపోతే పార్టీలో ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి ఆ సీనియర్లు ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఇక్కడ ఒక మంత్రితో ఫోన్లో మాట్లాడారంట. ఏమవుతుంది అసలు? తెలంగాణలో అధికారం వస్తే ప్రశాంతంగా ఉండకుండా మాకు ఈ తలనొప్పి తీసుకొచ్చి దేశమంతా మమ్మల్ని ఇబ్బంది పెడతారు చేస్తున్నారు, దేశమంతా మాకు ఇబ్బంది అవుతుంది అని. ఏ ఇష్యూలు అంటే ఈ 3 ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నట్టు వాళ్ళు. రేవంత్ తలనొప్పి అయిపోయాడు, మాకు పెద్ద కందిలాగా తయారైంది ఇది. ఎమ్మెల్యేల చేరికల గురించి రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే రాజ్యాంగం పట్టుకొని మోడీని కొట్టనికే. మోడీని కొట్టాలంటే ఇక వేరే అస్త్రాలు ఏం లేవు. అవినీతి అనే అస్త్రం దొరకదు మోడీ దగ్గర, నాకు తెలిసి ఇప్పటిదాకా దొరకలే. లేకపోతే ఇంకొక ఇష్యూను గురించి కొట్టలేరు. కాబట్టి రాజ్యాంగం అనే దాన్ని తీసుకొచ్చి అసలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కబోతుంది బీజేపీ రాజ్యాంగం తీసేయాలని చూస్తున్నారు. వీళ్ళు కొత్తగా మోడీ రాజ్యాంగం అని రాయబోతున్నారు. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తీసేయబోతున్నారనే కంటెంట్ చెప్పేందుకు వీళ్ళు ఒక పాకెట్ సైజు రాజ్యాంగాలు పట్టుకొని తిరుగుతున్నారు. పొద్దుగా లేస్తే ఢిల్లీలో అందరూ ప్రెస్ మీట్కి వస్తే కూడా పక్కనే పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. పార్లమెంట్కి వస్తే చేతి పట్టుకొని వస్తున్నారు. ఏడికి పోయినా వాళ్ళు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. మోడీ కొట్టడానికి ఇది ఒక అస్త్రం అని. కరెక్ట్గా ఈ ఎమ్మెల్యేల చేరికలు అనేది పెద్ద తూట్లు పొడిచింది ఆ ఆశయానికి. తూట్లు పొడిచింది కానీ ఆడ నేషనల్ మీడియా బతకనిస్తలేదు. నేషనల్ మీడియాకు పోయే డిస్కషన్స్కి పోతే ఆడ అడుగుతున్నారు, ప్రెస్ మీట్లకు వస్తే ఆడ అడుగుతున్నారు. క్యా రాజ్యాంగం గురించి మాట్లాడతారు పొద్దుగాలు లేస్తే, తెలంగాణమే క్యా హోరా అని. ఏం జరుగుతుంది తెలంగాణలో? మీరు రాజ్యాంగం గురించి మాట్లాడతారు పొద్దుగాలు లేస్తే అని చెప్పి ఎదురు ప్రశ్నలు వస్తున్నాయి మీడియా నుంచి. ఏం చేయలేక అక్కడి నుంచి స్కిప్ కావాల్సి వస్తుంది. మనం చూసాం కదా జయరాం రమేష్ ఎట్లా స్కిప్ అయినా చూసినాం కదా. రేవంత్ ఇష్యూ రాగానే ఆయన స్కిప్ అయిపోయి ముఖం ఇటు తిప్పుకొని ఇటు తిప్పుతున్నాడు మైక్ని. ఇంకా రెండో ఇష్యూ వచ్చేసి అదానీ ఇష్యూ. పొద్దుగా లేస్తే అదానీ మోడీని కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంచుకొని ఇంకొక అస్త్రం అదానీ. హిడెన్బర్గ్ అప్పుడు సంవత్సరం క్రితం ఒక రిపోర్ట్ పంపించింది, ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదానీ ప్లస్ ఆ సెబీ చైర్మన్ ఎవరో వాళ్ళంతా పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళంతా భాగస్వామ్యులు అని. అదానీ అనేవాడు దేశాన్ని మొత్తం దోచేస్తున్నాడు అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. ఇక్కడ చూస్తేనేమో అదానితోనో హోల్సేల్ కరెంటు బిల్లు వసూలు చేపిస్తామన్నారు, అదానితోనే ఏదో అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. మొన్న అమెరికా పోతే ఆడ కూడా అదానితో ఏదో జరిగింది, చర్చలు జరిగినాయి అదానితోన. ఒక తెలంగాణకు కాంగ్రెస్ సపరేట్గా గైడ్లైన్స్ ఉన్నాయా, లేకపోతే తెలంగాణకు అదాని మంచోడే కానీ వాళ్ళ హైకమాండ్కు మాత్రమే అదాని మీద అక్కస్తుందా? ఇట్లా ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏం చేయాలో ఏం చేయకూడదు అర్థమైతలేదు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారం వేరు, హైకమాండ్ తీసుకున్న నిర్ణయాలు వేరు. వాళ్ళు ఏకంగా ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు అదానికి వ్యతిరేకంగా. అదాని మోడీ ఒకడే, మోడీ డబ్బులన్నీ అదాని దగ్గర ఉన్నాయి, అదాని మోడీని ఆ అవినీతి అంతా కక్కిస్తాం అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నామో ఇక్కడ దోస్త్ మేరా దోస్త్ అని చెప్పి భుజాన చేదేసుకొని తిరుగుతున్నారు. ఇదొక తలనొప్పి మారింది. దీని విషయంలో కూడా నేషనల్ మీడియా బతకనిస్తలేదు కాంగ్రెస్ హైకమాండ్ని. ఇంకా మూడోది వచ్చేసి ఎస్సీ వర్గీకరణ మీద ఇప్పటిదాకా కాంగ్రెస్ స్టాండ్ తీసుకోలే. వాళ్ళు ఆల్రెడీ ఒక సమావేశం అయిపోయింది పీసీ చీఫ్లు సీఎంలతోన. మన దగ్గర నుంచి పీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన పోలేదు, దీపదాస్ మున్షి గారు పోయినరు. ఇక్కడ నుంచి ఆమెకి ఏం తెలుస్తుంది రాష్ట్రంలో ఎస్సీల బాధలు, లేకపోతే ఎస్సీ వర్గీకరణ ఎందుకోసం వచ్చింది, ఎందుకు పుట్టుకొచ్చింది ఆమెకి ఏం తెలుసు? ఆమె అటెండ్ అయింది, సరే వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అది. లాస్ట్కి అక్కడ డిసిషన్ తీసుకోలే. స్టేక్ హోల్డర్స్తో అంటే ఎస్సీ నాయకులతో మేము మాట్లాడుకున్న తర్వాత మా డిసిషన్ చెప్తామని చెప్తున్నారు. ఇప్పటి కూడా డిసిషన్ తీసుకోవాలి ఎస్సీ వర్గీకరణ మీద. ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో మొత్తం మేము నెక్స్ట్ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందే మేము ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నామని చెప్పినారు. ఆల్రెడీ అయిపోయిన నోటిఫికేషన్లకు అమలు చేయబోతున్నాం. నేను రేపు వచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ, ఎస్సీ వర్గీకరణ అంటే బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ఉందిగా సేమ్ అట్లా అదంతా తీసుకొస్తామని చెప్తున్నారు.
దాని మీదనే ఆడ ఢిల్లీలో బగ మండుతున్నారు. మేం చెప్పిందే ఫైనల్. రేవంత్ రెడ్డి గారు కాదు చెప్పాల్సింది. ఇది అమలు చేయాలన్నా, అమలు చేయకూడదా, ఎట్లా అమలు చేయాలనేది ఢిల్లీ హైకమాండ్ తెలుస్తుంది. దీనిలో క్రిమిలేర్ ఇష్యూ ఒకటి ఉంది. క్రిమిలేర్ ఇష్యూ ఏందో తెలియదు. దాని మీద డిసిషన్ తీసుకోలే. కాంగ్రెస్ స్టాండ్ ఏందో తెలియదు. ఇట్లా ఈ 3 అంశాలలో మాకు పెద్ద తలనొప్పి అయిపోయిందని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వస్తే ఇక్కడ మంత్రులు గజగజ వణుకుతున్నారు. అసలు ఏం చెప్పాలి, ఈ ఇష్యూల మీద ఏం మాట్లాడాలి? రేవంత్ రెడ్డితోనే మాట్లాడదామంటేనేమో రేవంత్ రెడ్డితోన వీళ్ళు ఎవరు మాట్లాడరు. ఆడికి వచ్చిన ఢిల్లీకి వచ్చిన మాట్లాడదామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఢిల్లీకి పోతున్నాడు 16 తారీఖు నాడు సాయంత్రం పోతున్నాడు, 17 తారీఖు నాడు ఢిల్లీనే ఉంటాడు. ఆ రోజు ఏం మాట్లాడతారో తెలియదు. కానీ ఆ పెద్ద ఇష్యూ ఇదంతా హైకమాండ్కు ఏమంటారు, ఇదో పెద్ద తలనొప్పిలాగా అయిపోయింది. ఏం చెప్పాలి? అట్లే ఉంటుంది కదా. ఇప్పుడు మనమే తప్పులు చేస్తుంటే, లేకపోతే మనమే ఒక ఇష్యూను తప్పు అన్నప్పుడు ఆ ఇష్యూను మళ్ళీ మనం చేస్తే దాన్ని మనం ఎట్లా ఉంటుంది, తలకాయ కిందకి వేసుకొని పోవాల్సి వస్తుంది. మనమే అందరికి నీతులు చెప్పుతోళ్ళము, మనమే నీతి తప్పితే ఎట్లుంటుంది? సేమ్ అదే అయింది ఇట కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి. ఢిల్లీలో ఒకలాగుంటున్నది, తెలంగాణలో ఒకలాగుంటున్నది. ఈ ఎమ్మెల్యేల పార్టీ చేరికల ఇష్యూ మీద హైకమాండ్తో ఇక్కడ ఉన్న వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడినారు. నేను దాని గురించి మళ్ళీ చెప్తాను మీకు. బట్ ఈ 3 విషయాల్లో మాత్రం హైకమాండ్కు రేవంత్ రెడ్డి తలనొప్పిగా మారినట. రాష్ట్ర మంత్రులు ఇక్కడున్న సీనియర్ నేతలందరూ కూడా మాకేం సంబంధం లేదని మొత్తం దులిపేస్తున్నారు. మీరు ఏమైనా మాట్లాడుకొని మాకేం తెలియదు, మాతో డిస్కస్ చేయలే, మాతో డిస్కస్ చేసుకొని ఎమ్మెల్యేలు చేసుకోలే, మాతో డిస్కస్ చేసి అదానితో ఒప్పందాలు చేసుకోలే, మాతో డిస్కస్ చేసి ఎస్సీ వర్గీకరణ మీద చేసుకోలే. ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా మాతోనే మాట్లాడాలి అని చెప్పి చెప్తున్నారంట వీళ్ళందరూ. వీళ్ళేమో కాంగ్రెస్ ఒరిజినల్స్ కదా, వీళ్ళకి తెలుసు హైకమాండ్ ఏం చెప్తే అదే వినాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.